అసలు ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది? ప్రపంచ దేశాల్లో ఉన్న మాజీ క్రికెటర్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఎందుకు ఇతని కోసం ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు? ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉందని అందరూ ఎందుకు అంటున్నారు? ఈ వీడియోలో అసలు ఏం జరిగిందనే దాని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. వీడియోలోకెళ్ళే ముందు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మొదలుపెట్టండి. సో, ఇక మనం వీడియోలోకెళ్దాం. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఈయన పరిస్థితి పాకిస్తాన్‌లో చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అంటే మనకందరికీ తెలుసు. 2023 సంవత్సరంలో ఇమ్రాన్ ఖాన్‌ని పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైతే ఆయనకి 78 ఇయర్స్. 2023 నుండి ఆయనకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంటే ఆ 14 ఏళ్ళు ఆయన పూర్తి చేయలేరు గానీ, ఎందుకంటే ఈ లోపల ఆయన్ని చంపేసే ప్రయత్నం పాకిస్తాన్ గవర్నమెంటే చేస్తుంది. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రెసిడెంట్ షరీఫ్ అవని, నెక్స్ట్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఈళ్ళిద్దరూ కలిసి అతన్ని లేపేయాలనుకుంటున్నారు. అవును. ఇది నిజం. అందుకే అతని పరిస్థితి ఇప్పుడు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నా సరే, అతనికి ఎటువంటి మెడికల్ ట్రీట్‌మెంట్ గాని ఇవ్వట్లేదు. అతనికి ఒక కన్ను మొత్తం మూతబడిపోయింది. అంటే పూర్తిగా కనిపియట్లేదు. అయినా సరే ఎటువంటి మెడికల్ ఎక్విప్‌మెంట్స్ గాని అంటే కనీసం ఫెసిలిటీస్ గాని ఆయనకివ్వట్లేదు. అతన్ని ఎలాగైనా సరే చంపేయాలనుకునే వీళ్ళ ప్లాను. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఇమ్రాన్ ఖాన్‌కొచ్చింది? అసలు ఆయన ఏం తప్పు చేశాడు? దాని గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. 1992 సంవత్సరంలో పాకిస్తాన్‌కి మొట్టమొదటి వరల్డ్ కప్ తీసుకొచ్చింది ఈయనే. అంటే ఈయన కెప్టెన్సీ‌లోటే పాకిస్తాన్‌కి వరల్డ్ కప్ వచ్చింది. దాంతో ఇమ్రాన్ ఖాన్ పేరు పాకిస్తాన్‌లో అంటే ఒక హీరో గుర్తింపనేది ఈయనకి తీసుకొచ్చింది. దాన్ని పసిగట్టిన ఇమ్రాన్ ఖాన్ 1996లో ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరే పీటీఐ. ఈ పార్టీ ద్వారా 2018 సంవత్సరంలో ఈయన పాకిస్తాన్‌కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత యాజ్ యూజువలే అందరు ప్రధానుల్లాగే అంటే పాకిస్తాన్‌కి ఎవరు ప్రధాని అయినా సరే ఇండియాకి అపోజిట్‌గానే ఉంటాడు. సో, ఇమ్రాన్ ఖాన్ కూడా పూర్తిగా ఇండియాకి వ్యతిరేకంగానే ఉండేవాడు. అంటే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టి మన మాజీ క్రికెటర్‌లైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ అంటే చాలామంది అన్ని దేశాలు క్రికెటర్లు కూడా ఇతనికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు గానీ, అంటే మన ఇండియా తరపు నుండే మెయిన్‌గా ఎందుకు చెప్తానంటే, ఆయనది ఏది తప్పు చేసినా ఇప్పుడు పరిస్థితి బాలేదు కాబట్టి ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఏమో అంత మంచి వ్యక్తి కాదు. అంటే క్రికెటర్ పరంగా ఎలాగైతే ఇప్పుడు అంటే రైవల్రీ ఉందో, ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేటప్పుడు కూడా మనతో ఆ రైవల్రీనే కంటిన్యూ చేశాడు. కాకపోతే ఎందుకు ఈయన చేసిన తప్పేంటి ఇన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా! అన్ని సంవత్సరాలు ఆయనకి ఎందుకెయ్యాల్సొచ్చిందంటే, ఆయన పదవిలో ఉండేటప్పుడు ఫస్ట్‌లో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తూ అంటే వాళ్ళ ఆర్మీకి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్‌లో గవర్నమెంట్ అనేది ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ చేతిలో కన్నా వాళ్ళ ఆర్మీ చీఫ్ చేతిలోనే ఎక్కువుంటది. వాళ్ళ ఆర్మీ ఏం చెప్తే అంటే ఆ మేజర్స్ ఆ చీఫ్ ఏం చెప్తే వాళ్ళు బట్టే నడుస్తుంటది. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడ దేన్ని డిసైడ్ చేయడు. అన్నీ ఆర్మీ చీఫ్ అంటే ఈ మునీర్ మామయ్య అన్నీ డిసైడ్ చేస్తాడనమాట. ఎందుకంటే, ఎందుకంటే ఏ దేశంలోటైనా సరే ఆర్మీ పనేంటంటే ఆ దేశాన్ని రక్షించడం. ఈ దేశంలో ఆర్మీ పనేంటంటే డబ్బులు వెనకేసుకోవడం. పాకిస్తాన్‌ని అధోపాతాళానికి తొక్కేయడం. ఇది ఎందుకంటే ఇలా అంటాను. ఆ దేశంలో ఆర్మీ చీఫ్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే బయట నుండి ఏ ప్రొడక్ట్ రావాలో, ఇక్కడి నుండి ఏ ప్రొడక్ట్ వెళ్ళాలో ఇవన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే అక్కడున్న ఆ ఆర్మీ చీఫ్ అనేవారు పాకిస్తాన్‌ని రూల్ చేస్తది. ఎందుకంటే అక్కడ ఈ దేశంలో ఏ ప్రొడక్ట్ అమ్మాలన్నా సరే అది ఆర్మీ చేతుల్లోనే ఉంటది. ఇది నిజంగా వినడానికి చాలా కష్టంగా ఉంది కదా! ఐ మీన్ కామెడీగా కూడా ఉంటది. ఎందుకంటే ఆర్మీ అనేది కేవలం దేశ రక్షణ గురించి ఆలోచించాలి తప్ప, బిజినెస్ గురించి కూడా వాళ్ళే అక్కడ డెసిషన్ తీసుకుంటారు. సో, దానివల్లే పాకిస్తాన్‌కి ఈరోజు ఈ గతి పట్టింది. నిజానికి ఇది మీరు గమనిస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి చేతుల్లో ఏమి కూడా ఉండదనడానికి మొన్నే ఒక సింపుల్ ఇప్పుడు ఏదైతే 2026 వరల్డ్ కప్ జరుగుతుందో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఇండియాతో మ్యాచ్ ఆడడానికి. కానీ దాని తర్వాత మళ్ళీ ఇలా ఆడారు. అక్కడ నిజం చెప్పాలంటే ఫస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎవరి పేరు చెప్పింది? మా ప్రైమ్ మినిస్టర్ ఆడొద్దన్నారని. నిజానికి ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఏమీ ఉండదక్కడ. అక్కడ తీసుకున్న డెసిషన్ ఎవరిది? మన నక్వీ మామయ్యది. నక్వీ అంటే ఎవరో తెలియదు కదా మీకు? ఇంతకుముందు మనం ఆసియా కప్ గెలిచినప్పుడు ఆసియా కప్‌తో పారిపోయాడే ఆయనే. అంటే ఇప్పుడు అంటే పీసీబీకే ఆయన చైర్మన్‌గా ఉన్నారు. క్రికెట్ బోర్డ్‌కి. సో, ఆయన తీసుకున్న డెసిషన్‌ని ఒక మామూలు కేంద్ర మంత్రి ఆయన నెక్స్ట్ పీసీబీకి చైర్మన్. అంటే ఆర్మీ చేతుల్లోటు ఇలాంటి వాళ్ళ చేతుల్లోటే దేశం ఉంటది తప్ప ప్రైమ్ మినిస్టర్ చేతుల్లో ఏమీ ఉండదు. వీళ్ళందరూ కలిపేసి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఈజీగా ఇరుపప్పన చేశారు. ఎందుకంటే అక్కడ ఆయన పేరు చెప్పేసి ఆడమన్నారు. తర్వాత ఆయన డెసిషన్ ఏమి తీసుకోలే. ఆయన్ని అడగలేదు, ఏం చేయలేదు. తీసుకొనొచ్చేసి మళ్ళీ ఈయన అంటే పీసీబీ చైర్మన్‌ని బంగ్లాదేశ్ వీళ్ళందరూ వచ్చేసి ఒక మీటింగ్ పెట్టేసి దాన్ని అంటే మీటింగ్ సక్సెస్ అయ్యింది. మేము ఆడుతున్నాం అనుకోని చెప్పేసారు. అసలిక్కడ పాకిస్తాను అతను ప్రధానమంత్రికిచ్చే గౌరవం ఏంటో ఇక్కడే మనకర్థమైంది. అదే అంటే ఇప్పుడేదైతే జరిగిందో అది ఇమ్రాన్ ఖాన్ ఉండేటప్పుడు కూడా ఇలాగే అంటే ఈ విషయం గురించి కాదు.
ప్ర పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి చేతిలో ఏమీ ఉండట్లేదు. మొత్తం ఇక్కడ ఆర్మీ చీఫ్ ఏదైతే చెప్తున్నారో అదే జరుగుతుంది. అది ఇమ్రాన్ ఖాన్‌కి అస్సలు నచ్చలేదు. అంటే దేశమైతే అంటే ప్రభుత్వమైతే ఉంది గాని ఇక్కడ ప్రధానమంత్రిగా, దీనికి నాకు ఎటువంటి ఫ్రీడమ్ లేదు. అంతా ఏం చేయాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అంత ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్‌కి నచ్చలేదో దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏ దేశంలోటి అవని ప్రశ్నించడం మొదలుపెడితే అది చివరికి ప్రధానమంత్రి అవని, ఆ దేశాన్ని ఎవరైతే రూల్ చేస్తున్నారో అతనికి నచ్చదు. సో, ఇక్కడ ఆర్మీ వాళ్ళకి కూడా నచ్చలేదు. దాంతో చిన్న చిన్న గొడవలనేవి మొదలయ్యాయి. ఇక్కడితో ఇది ఆగకుండా ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ చివరి రోజులంటే పదవీ కాలంలో చివరి రోజుల్లో ఇండియా గురించి ఇమ్రాన్ ఖాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇండియా అనేది ఇటు రష్యాతోని, అటు అమెరికాతోని మంచి సంబంధాలు నెలకొల్పుతూ వాళ్ళ దేశం అనేది ముందుకు వెళ్తుంది. అంటే చాలా డిప్లొమాటిక్‌గా మనకన్నా చాలా ప్రొయాక్టివ్‌గా ఉంది అనుకోని ఆయన ఒక కామెంట్స్ చేశాడు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డౌన్‌ఫాల్ మొదలైంది. పాకిస్తాన్‌లో ఉంటూ ఇండియాని సపోర్ట్ చేసిన ఏ వ్యక్తిని కూడా మామూలు వ్యక్తినే పాకిస్తానోళ్ళు వదలరు. అలాంటిది ప్రధానమంత్రిగా ఉంటూ ఈయన ఆ పని అంటే ఈయన నోటంటే ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజే ఆయన్ని చాలామంది తక్కువగా చూసారు. అంటే ఆయన్ని దించడానికి ఫస్ట్ పాయింట్ ఇది. దాని తర్వాత ఈయన అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎంతో కొంత అలా ఉంది అనుకోనంటే దానికి కారణం అమెరికా. అంటే వాళ్ళు అక్కడి నుండే మొత్తం అన్నీ తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారు అనే దానికన్నా వాళ్ళు అలా ఉంచారు యూఎస్ఏ వాళ్ళు. సో ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే, యూఎస్ఏ దగ్గర నుండి కాకుండా రష్యాతో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవాలి ఇండియా లాగానే ఆలోచించాడు. ఆలోచించిన తీరు అది అమెరికాకి నచ్చలేదు. అమెరికాతో పాటు పాకిస్తాన్‌కి కూడా నచ్చలేదు. నిజానికి అది మంచి ఆలోచనే. కానీ పాకిస్తానోళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు నచ్చవు. అది అందరికీ తెలిసిన విషయం. సో, ఇక్కడ ఎప్పుడైతే ఆయిల్‌ని రష్యా నుండి మనోడు తీసుకోవాలనుకున్నాడో, ఆ డిసిషన్ అనేది అమెరికా వాళ్ళకి నచ్చలేదు. వెంటనే అమెరికా గవర్నమెంటు అతన్ని కిందకి దించేయాలనుకుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అమెరికా గవర్నమెంటు పాకిస్తాన్ అనేది వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే వాళ్ళెప్పటికీ అనుకున్నారు. కానీ ఇలా రష్యా మీద ఆధారపడిందనుకోండి, దాని తర్వాత అంటే ఇండియా లాగే కొంచెం ఇండిపెండెంట్ కంట్రీ అవుతది. వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎక్కువ ఆధారపడకుండా ఉంటారని యూఎస్ఏ ఏం చేసిందంటే, అప్పుడు ప్రెసిడెంట్ అయిన ఇమ్రాన్ ఖాన్‌ని ఎలాగైనా సరే దించేయాలనుకుంది. సో, అంటే అప్పుడు ప్రెసిడెంట్‌గా ఉండేవారు అక్కడ జార్జ్ బుష్. అదే సమయంలో అమెరికాలో ఉన్న ఒక డొనాల్డ్ లూ అని అంటే ఈయన ఎవరంటే, ఈ సెంట్రల్ ఏషియన్‌లో దేశాలన్నిటిని ఈయన కంట్రోల్ చేస్తుంటాడు. సో, అతన్ని పిలిచి పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌ని ఎలాగైనా సరే మనం ఆ గద్దె నుండి దించాలి అనుకుని ఆయనకి చెప్పారు. ఆయన ఆ మాట విని అప్పుడు ఆ పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కి ఎవరైతే అపోజిట్‌గా ఉన్నారో అతన్ని పిలిపించి అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మన షరీఫ్ మామయ్యని పిలిచి మాట్లాడారు. దాంతో అమెరికా ఏం చేసిందంటే ఇమ్రాన్ ఖాన్ దగ్గరున్న నాయకులందరిని కొనేసింది. కొనేసి ఇమ్రాన్ ఖాన్‌ని ఓడించింది. ఓడించడం అంటే ఏమి లేదు. అక్కడ కాన్ఫిడెన్షియల్ ఓట్, నో కాన్ఫిడెన్షియల్ ఓట్ అని కొన్ని పెట్టేసి ఆ ప్రక్రియ ద్వారా అతన్ని దించేసింది. అంటే పాకిస్తాన్‌లో ఇప్పటికి ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా అతని పదవీ కాలం మొత్తం పూర్తి చేయరు. ఆళ్ళకెప్పుడు నచ్చకపోతే అప్పుడు ఆ దేశం ఆర్మీ దించేస్తది. సో, అక్కడ కూడా నో కాన్ఫిడెన్షియల్ ఓట్ అని పెట్టేసి అతన్ని ఇమ్రాన్ ఖాన్‌ని 5 సంవత్సరాలు చేయకంటే 4 సంవత్సరాలకే దించేశారు. దించేసిన వెంటనే అతన్ని అతని పైన కొన్ని కేసులు నమోదు చేశారు. ఆ కేసులేంటంటే అంటే ఆ కేసుల వల్ల ఆయన ఈ జైల్‌లో 14 సంవత్సరాలు ఉండాల్సొచ్చింది. ఆ కేసులేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బయట దేశం నుండి అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే గిఫ్ట్‌లన్నీ అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుండి వచ్చే గిఫ్ట్‌లన్నీ తీసుకొని అమ్మేసుకున్నాడని. అలా గిఫ్ట్‌లు తీసుకొని అమ్మేయడం డిసిషన్ అనేది నిజానికి అది ఇమ్రాన్ ఖాన్‌ది కాదు. ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న రెండో భార్యది. నిజం. ఇమ్రాన్ ఖాన్‌కి ఇద్దరు భార్యలున్నారు. సో, అందులో రెండో భార్య చెప్తేనే ఇలాగ బయట దేశాల నుంచి వచ్చే కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఏవైతే అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుండి వచ్చాయో ఆ గిఫ్ట్స్ అన్నీ అమ్మేసుకున్నాడు. దానికి అతనికి జైలు శిక్ష పడ్డది 3 సంవత్సరాలు. అండ్ రెండవ పాయింట్ ఏంటంటే ఈయన చాలా ల్యాండ్ మాఫియా చేశాడు. దానికోసం మళ్ళీ శిక్ష పడ్డది. ఇక్కడ ఈ రెండిటికన్నా చాలా పెద్దదేంటంటే మూడవదేంటంటే పాకిస్తాన్‌కిని, అమెరికాకి మధ్యన ఒక అగ్రీమెంట్ జరిగింది. ఆ అగ్రీమెంట్‌ని ఇమ్రాన్ ఖాన్ రివీల్ చేశాడు. పాకిస్తాన్ ప్రజలందరి ముందు. అది చాలా అంటే చాలా పెద్ద తప్పుగా పాకిస్తాన్ పరిగణించారు. ఇంతకీ ఆ అగ్రీమెంట్‌లో మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ఈ మిలిటరీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఆయన పాకిస్తాన్ ప్రజలకు చెప్పాడు. అమెరికా పాకిస్తాన్‌ని ఎలా వాడుకుంటుందో, మనం మిగతా దేశాల నుండి ఎలా కలవకుండా ఉంటున్నాం అంటే రష్యా లాంటి అమెరికా ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా కుట్ర చేస్తుంది ఇవన్నీ అన్నమాట ఇమ్రాన్ ఖాన్ బయట పెట్టాడు ప్రజలకి. అది పాకిస్తాన్ గవర్నమెంట్‌కే నచ్చలేదు. నిజానికి అది ఒక మంచి డెసిషనే. ఎందుకంటే పాకిస్తాన్ వెనకబడిపోవడానికి గల మెయిన్ కారణం కూడా అదే. అది ఎప్పుడైతే ఈయన బయట పెట్టేసాడో అంటే ఆ 2 దేశాలకు మధ్యన జరిగిన ఆ ఒప్పందాన్ని అది ఆ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి నచ్చలేదు. సో, దాంతో ఇతని పైన ఈ కేసులన్నీ నమోదు చేసి 14 ఏళ్లు జైలు శిక్ష ఈయనకేశారు. అంటే చివరి దశలో ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో ఉన్నవి బయట పెట్టాడు. నెక్స్ట్ ఆ దేశంలో ఉగ్రవాదాన్ని కూడా చాలా వరకు వ్యతిరేకించాడు. నిజం. పాకిస్తాన్ ప్రభుత్వమే
ఉగ్రవాదుల్ని కావాలని ఇటు ఇండియాలో అటు నేపాల్‌లోను వరల్డ్‌లో అన్ని దేశాలకి ఉగ్రవాదుల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ దేశమే అనుకోని కూడా పాకిస్తాన్ ప్రజలకు తెలియజేసేలా చేశాడు. అయితే అలాగైతే పాకిస్తాన్ ప్రజలందరూ ఒప్పుకోరు కదా! అనుకోని అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ప్రజల్లో కొందరికి ఉగ్రవాదం నిజంగా నచ్చదు. సో, వాళ్ళకి వీళ్ళందరికీ తెలియజేయాలనుకున్నాడు. సో, ఇవన్నీ చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, పాకిస్తానోళ్ళకి ఇలాగ మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నచ్చరు. అంటే పూర్తిగా మంచివాడని గాదు. చివరి దశలో తెలుసుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇతన్ని ఎలాగైనా సరే బ్రతకనివ్వకూడదనుకోని 14 ఏళ్ల జైలు శిక్షను ఇతనికి విధించారు. అయితే ఈయనకింత జరుగుతుంటే ఈయనకి సపోర్ట్‌గా ఎవరు లేరా? అంటే ఈయనకి 2 పెళ్లిళ్లు అయ్యావన్నావు కదా! వాళ్ళలో ఎవరు ఇతనికి సపోర్ట్ లేరా? అంటే కుమారులు ఎవరు లేరా? అనుకోని మీరు అడగొచ్చు. ఈయనకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు పాకిస్తాన్‌లో లేరు. వాళ్ళు యూకేలో ఉన్నారు. వాళ్ళని తిరిగి ఈ పాకిస్తాన్‌కి రానివ్వకుండా వాళ్ళ దేశం యొక్క అంటే మిలిటరీ ఎవరైతే ఉన్నారో ఈ ఆసిఫ్ మునీర్ వాడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇతనికి ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ నుండి వచ్చే సపోర్ట్ మాత్రం చాలా తక్కువుంది. కుమారులిద్దరికి కూడా పొలిటికల్‌లో ఎటువంటి అవగాహన లేదు. ఇతను ఉండేటప్పుడే వాళ్ళిద్దరిని ఎవరు కూడా ఇతను బ్యాక్ బోన్‌గా తయారు చేసుకోలేదు. వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు యూకే నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్ రానే రాలేదు. సో, దాని ద్వారా ఏంటంటే ఇతను జైల్లోకెళ్ళిన తర్వాత ఇతని గురించి పెద్దగా స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళ చెల్లెళ్ళే. ఇతనికి నలుగురు చెల్లెళ్ళున్నారు. ఇప్పుడు ఆ చెల్లెల్లో ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. వీళ్ళ చెల్లెళ్ళతో పాటు కేపీకే అనే ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం ప్రజలు కూడా మొత్తం ఇతని గురించి సపోర్ట్ చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆఫ్రిది కూడా ఇతనికి మద్దతుగా నిలిచాడు. ఈ చెల్లెళ్ళు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, నెక్స్ట్ ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, వీళ్ళందరికీ వ్యతిరేకంగా మళ్ళీ ఒక అతనొచ్చాడు. అతని పేరే నఖ్వీ. తెలుసు కదా! కుప్పపెట్టి పారిపోయాడననే అతనే పీసీబీ చైర్మన్. ఇతను మళ్ళీ ఆళ్ళ చెల్లెలతో ఏం మాట్లాడాడంటే, ఎవరు ఎన్ని చేసినా సరే ఇమ్రాన్ ఖాన్‌ని అయితే వదిలేదే లేదు. ఆయన 14 ఏళ్ళు జైలు శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే అనుకోని చెప్పాడనమాట. ఇలాంటోళ్ళందరూ ఉన్నారు గాబట్టే ఆ దేశం ఎప్పటికి బాగుపడదు. నిజానికి ఆ దేశాన్ని మనం నిజంగా ఏం చేయనవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక దేశం గురించి మీరు ఇంత విన్న తర్వాత ప్రత్యేకంగా ఆ దేశం మీద మనం ఏదైనా దాడి చేయాలా? నిజానికి చేయకపోతే మంచిది. అంటే చాలామంది అంటుంటారు. అంటుంటారు కాదు అనుకుంటుంటారు. పాకిస్తాన్ అన్ని ఎగస్ట్రాలు చేస్తున్నా మన ఇండియా ఎందుకు వాళ్ళ మీద యుద్ధం చేయట్లేదు? అది మనకే కొంచెం లాస్. అలా చెయ్యాలనే మిగతా దేశాలు కూడా చూస్తున్నాయి పెద్ద పెద్ద దేశాలు. అలా చేయకంటే వాళ్ళు అలాగే వదిలేసామనుకోండి, వాళ్ళే నాశనం అయిపోతారు. వాళ్ళ దేశ ప్రజల్ని వాళ్ళే నాశనం చేసుకుంటారండి. వాళ్ళ దేశంలో ఎవరైనా వాళ్ళు మంచి కోరుకుంటే వాళ్ళే ఉంచరండి. వాళ్ళే చంపేస్తారు. సో, పాకిస్తాన్‌ని మనం ఏం చేయకంట అలాగే వదిలేస్తే పాకిస్తాన్ నాశనం అయిపోద్ది. ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఎందుకంటే, ఆ దేశంలో ఉన్న అంటే వేరొక పార్ట్ బలోచిస్తాను, నెక్స్ట్ అక్కడ పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాను వీళ్ళందరూ ఆల్రెడీ పాకిస్తాన్‌కి యాంటీ అయ్యారు. అసలు వాళ్ళతోనే వీళ్ళు పోరాటం చేయలేకపోతున్నారు. ఆఫ్ఘనిస్తానోళ్ళు తెలుసు కదా! వాళ్ళు అసలు దేనికి తగ్గరు. అసలు వాళ్ళ దగ్గర పెద్ద అంటే ఆర్మీకి సంబంధించిన పెద్ద పెద్ద మిసైల్స్ ఏమీ లేవు. కానీ వాళ్ళే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఇండియాలోటు గట్టిగా అనకూడదు 2 రాష్ట్రాలు వెళ్తే ఆళ్ళు తట్టుకోలేరు. ఇండియా మొత్తం అవసరం లేదు. కానీ ఎందుకు ఇండియా ఆగుతుందంటే, అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేయడం. ఆళ్ళ దేశంలో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఇన్‌కమ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువున్నాయి. ఇన్‌ఫ్లేటేషన్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయింది. అసలది ఎక్కడికో వెళ్ళిపోయింది. చిన్న ప్రైజ్ అంటే ఒక ప్రొడక్ట్ కొనాలన్నా చాలా అంటే చాలా పెట్టుకోవాల్సొస్తుంది ఆళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడున్న కొందరు వ్యక్తులు ఇంకా మేము యుద్ధమే చేస్తాం. అంటే వీళ్ళు ఒకటి ఆళ్ళ దృష్టిలో అది ఉండొచ్చు. దానికి మళ్ళీ వేరే ఒకళ్ళు ఆద్యం పోస్తున్నారనమాట. అది ఎవరో మీ అందరికి తెలుసు. సో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనదేదో మనం చూసుకోవాలి గాని, ఇంకా పక్కన వాళ్ళ నాశనం కోరుకుంటాన్రండి. వాళ్ళ ఆలోచన ధోరణి ఏ స్థాయిలో ఉందో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఫైనల్‌గా ఇమ్రాన్ ఖాన్ అంటే ఇతను ఒకప్పుడు మనకి యాంటీగా ఉండొచ్చు. కానీ అతని పరిస్థితి బాలేదు అని మనకు తెలిసినప్పుడు, అతను చెడు కోరుకోవడం మన లక్షణం గాదు. అంటే మన భారతీయుల లక్షణం గాదు. అందుకే కపిల్ దేవ్ గారు గాని, సునీల్ గవాస్కర్ గారు గాని అతనికి మద్దతుగా నిలిచి, ఆయనకి కనీస అవసరాలు అంటే ఆయన్ని రిలీజ్ చేయాలని ఎవరు ఇక్కడ కోరుకోలేదు. కనీస అవసరాలు తీర్చాలని కోరుకున్నారు. సో, అది జరగాలని మనం కూడా కోరుకుందాం. ఓకే గైస్. థాంక్ యూ.